ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేస్తున్న అడుగులు వలసదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పెద్ద ఎత్తున మాస్ డిపోర్టేషన్ చేయాలనే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త ట్రిక్ ప్లే చేస్తున్నారు ట్రంప్. సో ఇమిగ్రెంట్స్ వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో అద్దెకుంటారు, ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఆ అద్దెదారుల వివరాలే కనిపెడితే వాళ్ళ వీసా గుట్టు బయటకు తీసి వారిని ఆ దేశం నుంచి తరిమి కొట్టడం ఈజీ అనేది ప్లాన్. అందుకే ఇంటి ఓనర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళందరి డీటెయిల్స్, ప్రైవేట్ డీటెయిల్స్ తో సహా బలవంతంగా లాగేసుకుంటున్నారట. లీజులు, రెంట్ అగ్రిమెంట్స్, పాత అడ్రస్లు, ఐటీ కార్డులు, ఇలా ప్రతి ఒక్కటి అడుగు తెలుసుకుంటున్నారంట. అంటే వలసదారుల పర్సనల్ లైఫ్ను పబ్లిక్ చేసేసి వాళ్ళు ఒకవేళ అమెరికాలో వీసా లేకుండానో వీసా గడువు ముగిశాకో ఉంటున్నారని తెలిస్తే ఇక వాళ్ళను బయటకు లాగి పంపించేయాలని చూస్తున్నారు. అట్లాంటాకు చెందిన రియల్ ఎస్టేట్ లాయర్ ఎరిక్ టెయుసెంక్ చెప్పిన దాని ప్రకారం అతని క్లయింట్స్ చాలా మందికి రీసెంట్గా నోటీసులు వచ్చాయంట. అద్దెదారుల పూర్తి ఫైళ్లను అడుగుతూ ఈ నోటీసులు ఇచ్చారంట. ఇందులో పేర్లు, అడ్రస్లే కాదు, వాళ్ళు పనిచేసే కంపెనీల వివరాలు, పెళ్ళైందా లేదా, కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటున్నారు, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుంటున్నారట. అయితే అద్దెదారులతో పాటు ఇంట్లో ఉంటున్న మిగతా వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు. ఈ నోటీసుల పైన USCIS యాంటీ ఫ్రాడ్ యూనిట్ అధికారి సంతకం అయితే ఉంది, కానీ ఏ జడ్జి సంతకం కూడా లేదు. ఈ నోటీసులు ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు అనేది అయితే ఖచ్చితంగా తెలియదు. కానీ దేశంలో అక్రమంగా ఉన్న వారిని కనిపెట్టడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేసిన ఒక కొత్త అడుగుగా దీన్ని చూస్తున్నారు నిపుణులు. అయితే జడ్జి సంతకం లేకుండా ఇచ్చిన ఈ నోటీసులకు ఇంటి ఓనర్లు కట్టుబడి ఉండాలా లేదా అనే దానిపైన న్యాయ నిపుణులు పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జడ్జి సంతకం లేకపోవడం తీవ్రమైన లీగల్ ఇష్యూ అని, ఒకవేళ ల్యాండ్ లార్డ్లు ఈ డీటెయిల్స్ని ఇస్తే వారు అక్కడ ఫెయిర్ హౌసింగ్ యాక్ట్ను ఉల్లంఘించినట్లు అవుతుంది. సో ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఇది జాతి, రంగు, జాతీయత ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది ఈ చట్టం. మరి ఇప్పుడు ఈ వివరాలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే అధికారులకు వారి జాతీయత వంటి ప్రైవేట్ విషయాలు బహిర్గతం చేసిన వాళ్ళు అవుతారు. కానీ అధికారులు దబాయిస్తే చాలామంది ల్యాండ్ లార్డ్లు భయపడి సమాచారం ఇచ్చేయొచ్చు. కానీ ఎవరి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో ఆ వ్యక్తికి మాత్రం తన ప్రైవేట్ రికార్డ్స్ అన్నీ కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చేతుల్లో ఉన్నాయని ఎప్పటికీ తెలియకుండా ఉండొచ్చు అని విమర్శకులు ఆందోళన చేస్తున్నారు. సో తులనీ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ స్టాకీ సిక్సనెడ్రే చెప్పిన దాని ప్రకారం ఈ ప్రక్రియ చట్ట ప్రకారం తెలియకూడని వివరాలను తెలుసుకునే ప్రమాదానికి దారితీస్తుంది అని చెప్పారు. అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE అధికారులు ఇదివరకు కూడా ఇలాంటి నోటీసులు చాలా మందికి పంపించారు. ICE ఈ నోటీసులు అమలు చేయగలదు, కానీ దానికోసం ముందుగా ఫెడరల్ కోర్టులో కేసు వేసి జడ్జి సంతకాన్ని పొందాలి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్లానిన్ ఈ నోటీసులను వాడటాన్ని సమర్థించారు. అయితే వాటిని విస్మరించొద్దని, అలా చేస్తే లీగల్ పెనాల్టీలు ఉంటాయని పలువురు న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీడియా ఈ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయొద్దని కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఇక సాధారణంగా ఏ నోటీసుల్లోనైనా జడ్జి సంతకం ఉంటుంది, కానీ ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఈ నోటీసుల్లో జడ్జి సంతకం లేకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. సో ఇమిగ్రేషన్ లాయర్లతో మాట్లాడిన తర్వాత జడ్జి సంతకం లేకపోతే ఆ ఉత్తరాలు ఒక అధికారి రిక్వెస్ట్ మాత్రమే అవుతాయి. సో ఆ రిక్వెస్ట్కి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఫిషింగ్ ఎక్స్పెడిషన్లా కనిపిస్తోంది. అంటే పెద్ద మొత్తంలో సమాచారం సేకరించడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. సో లాస్ ఏంజలస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ CEO ఆంథోనీ లూనా మాట్లాడుతూ తమకు నోటీసులు వస్తే కనుక ఎక్కువ మంది ల్యాండ్ లార్డ్స్ అన్నీ కూడా వాటిని పాటించొద్దనే ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పారు. అంటే వాళ్ళు నిజంగా దేశంలో అక్రమంగా ఉంటున్న క్రిమినల్స్నే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఒకవేళ అధికారులు కోర్టు డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు, ఇల్లు అద్దెకిచ్చే వారివి ఇల్లు అద్దెకి తీసుకున్న వాళ్ళ వివరాలు ఎందుకు కావాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితి చూస్తుంటే నిజంగానే వలసదారులకు, ఇంటి యజమానులకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతుందని అయితే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రైవసీ అండ్ లీగల్ రైట్స్ అనేవి పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోతున్నాయి.